ఏ 25 ఏళ్లకో మనం వాళ్ళని సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉంటాం. ఇది మానవుల మనస్వభావం. సీతమ్మ దగ్గర అటువంటి స్వభావం లేదు. ఆమె మహాకరుణాస్వరూపిణి. పోతే పోనీ అయ్యా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని చెప్పి అన్నదే కానీ వీళ్ళని శిక్షిద్దామన్నటువంటి మాటే ఆమె నోట్లో రాల. అవకాశం వచ్చింది. తనని హింసించిన వాళ్ళు తన కంటి ముందే ఉన్నారు, ఇప్పటికి కూడా హింసిస్తున్నారు. మనము ఎప్పుడో జరిగిన తప్పుల్నే మర్చిపోము, ఎదురుగ్గా జరిగేటువంటి తప్పుల్ని అసలు మర్చిపోతామా? కానీ సీతమ్మ దగ్గర ఉండేటువంటి గొప్పదనం ఏమిటండి అనంటే ఆమె ఇవన్నీ పట్టించుకోలేదు. వదిలేయి, అంత దయాస్వరూపిణి. తనని ఎంతో హింసిస్తున్న రావణాసురుడికి హితోపదేశాలు చేసింది. తిట్టలా కొట్లా ఆమె ఏం చేయలే ఆయన్ని. రావణాసురుడా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఒక్కసారి నా భర్త దగ్గరికి వెళ్ళి అయ్యా నేనేదో తప్పు చేశాను, సీతమ్మని తీసుకొచ్చేసానని మళ్ళీ ఆయనకు అప్పగించేయి, ఆయన నిన్ను క్షమించి వదిలేస్తాడు అని వాడికి ఉపాయం చెప్పింది. వినలా. వాడి కర్మ, మనం ఏం చేస్తాం? పోయాడు. ఆమె చెప్పిన ఉపదేశం వినుంటే బాగుపడేవాడు కదా. కాకాసురుడు ఎంత ఘోరం చేశాడు ఈమె పట్ల. ఆమె యొక్క వక్షస్థలాన్ని పొడిచి 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 మాంసం బయటికి లాగాడు. అది చూసి కోపగించుకున్నటువంటి శ్రీరాముడు ఒక దర్భని మంత్రించి, బ్రహ్మాస్త్రంతో మంత్రించి వాడి మీదకి వదిలాడు. ఆ అస్త్రం నుంచి తప్పించుకోవడానికి అన్ని లోకాలు తిరిగి వచ్చాడు, ఎవ్వడు రక్షించల. తండ్రి అయినటువంటి ఇంద్రుడు కాదన్నాడు, బ్రహ్మదేవుడే నా వల్ల కాదన్నాడు, శివుడు నా వల్ల కాదన్నాడు. తిరిగి 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 వచ్చి రాములు వారి కాళ్ళ మీద పడి ఒక్కసారి సీతమ్మ వైపు ఇలా చూసి ఏంటమ్మా తల్లి నాకిది అన్నాడు. అంటే ఈమె కంటితోనే ఒకసారి ఏం పర్వాలేదు, అలా ఆయన కాళ్ళ మీద పడ్డావు కదా పని అయిపోతుందిలే గమ్మునూరుకోంది. పక్కన ఈమె ఉంది కాబట్టి కాకాసురుడు చేసినటువంటి తప్పుని క్షమించేశాడు శ్రీరాముడు. మరి ఆనాడు రావణాసురుడితో జరిగిన యుద్ధ సమయంలో కూడా ఈమె పక్కనుంటే రావణాసురుడు కూడా బతికుండేవాడేమో మనకు తెలియదు. అంత దయాస్వరూపిణి, ఎక్కడెక్కడ ఉండేటువంటి అపరాధాలన్నింటినీ కూడా క్షమించగలిగిన మహోన్నతమైన స్వభావం కలిగినటువంటి తల్లి ఈమె. కనుక కారుణ్యకూలంకషస్ఫార అపాంగతరంగం, కరుణతో నిండినటువంటి విశాలమైన కెరటాలను వీచేటువంటి ఒక క్రీగంటి చూపుట ఈమెది. చూసే చూపు చాలా చిన్న చూపే అండి. ఊరికే అలా నీ మీద ఒక్క రవ్వ చూపు విసిరిందనుకోండి అంతే. ఆ దయతో నీకు ఎంతెంతో అసాధ్యమైనవి సాధ్యమైపోతాయి. ఎందుకని? చూపు చిన్నది కానీ దానిలో ఉండే పవర్ చాలా ఎక్కువ. అందులో ఉండేటువంటి ఈ శక్తి చేత దానిలో వీచేటువంటి ఈ కరుణ అనేటువంటి తరంగములన్నీ కూడా అలా ఎగిసి 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 ఎగిసిపడి ఆ కరుణలో నువ్వు మునిగిపోతావు. ఇది నీకు జరిగేటువంటి మహోపకారం ఏమైతే ఉన్నదో, మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం, చాలా ఇంపైనటువంటిది, మధురమైనటువంటిది, ముగ్ధమైనటువంటిది, సౌందర్యవంతమైనటువంటిది, అలాంటి ముఖం కలిగినటువంటి తల్లి. ఇక్కడ ఈ మధురము అనేటువంటి మాటకు తీపి అనే కాదండి అర్థం. ఏది గొప్ప అందంగా ఉంటుంది, అబ్బా ఎంత మధురంగా ఉంది రాది అంటే కేవలం రుచితోనే కాదు మధురం అనేటువంటిది వచ్చేది. ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసినా అది మధురంగానే ఉంటుంది మనకి. అలా ఒక అద్భుతమైన సౌందర్య రాశి మన అమ్మ. అలాంటి తల్లి త్వాం ప్రతికలం పశ్యేమ, అలాంటి నిన్ను మేము
ప్రతిక్షణం దర్శిస్తాము అంటున్నాడు. నేను దర్శిస్తున్నానని చెప్పలేదండి.